నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిషత్ కార్యాలయంలో హరితహార సమీక్ష అవగాహన సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీఓ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు హరితహార సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దామరగిద్ద మండలంలోని మొత్తం 30 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామానికి 40,000 మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేశారు. చెట్లు ఉండడం వల్లనే వర్షపాతం కురుస్తుంది. మన దిక్కు చెట్లు లేకపోవడం వల్లనే వర్షం చాలా తక్కువ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ చెట్లు పెంచడం వల్ల మంచి వర్షం కానీ మంచి వాతావరణం గాలి కానీ అన్నిటికీ మంచి ఉపయోగం. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమం మంచి ఉద్దేశంతోనే పెట్టిండు కేసీఆర్. ఎందుకంటే గ్రామాల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మెంబర్లు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని చర్య తీసుకోవాలి. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏం చేపట్టలేదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక హరితహార ప్రోగ్రామ్ని జయప్రదం చేయడానికి చాలామంది కృషి చేయడం జరుగుతుంది. ఈ విషయం పైన మన మండలంలో హరితహారం ప్రోగ్రాం పైన చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ విషయం పైన మీరు ఏమని చెప్పగలుగుతారు? మంచి అందరూ కూడా దీనికి చాలామంది శ్రద్ధ తీసుకొని మంచి కార్యక్రమం చేస్తున్నారు గ్రామాల్లో కూడా సర్పంచులు. కాకపోతే వర్షపాతం లేకపోవడం వల్ల కొన్ని చెట్లు పెట్టకపోవడం. ఈసారి ఖచ్చితంగా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ చేస్తారు.